దేశవ్యాప్తంగా మనం రాజకీయాలను గమనిస్తే తమిళనాడు రాజకీయాలు మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే అది కూడా ముఖ్యంగా కరుణానిధి, జయలలిత బతుకున్నంత కాలము ఒక్కో పర్యాయంలో ఒక్కొక్కరికి అధికారం రావడం, అధికారం వచ్చినప్పుడు విపక్ష పార్టీల్లో ఉన్న వాళ్ళని పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టడం కానివ్వండి, కొన్ని సందర్భాల్లో బట్టలు ఊడదీసి మరి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టడమని చూస్తూ వచ్చాం. ఆ తర్వాత అక్కడ కూడా పరిస్థితి మారింది. కానీ 2014 నుంచి ఇప్పుడు 24 వరకు, అంటే గత 10 ఏళ్ల కాలంలో 14 నుంచి 19 వరకు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వము, 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో కొంత తమిళనాడు తరహా రాజకీయాలు నడిచాయి అన్న ఒక విశ్లేషణ చాలామంది చేశారు. ఇప్పుడు ఈ డిస్కషన్ మనం ఎందుకు చేస్తున్నాము అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనము రౌడీ రాజకీయాలు అన్న వాటిని బెజవాడ అటు సైడ్ అంతా ఉంటాయి. అలాగే ఫ్యాక్షన్ రాజకీయాలు అనగా రాయలసీమ అంటే మొత్తం 4 జిల్లాలు కాదు, అనంతపురము, కర్నూలు తరహా ప్రాంతాల్లో ఉంటాయని చెప్పి చాలా సందర్భంలో మాట్లాడుతూ అది కూడా ఇప్పుడు రాను ఆ ఫ్యాక్షన్ రాజకీయాలన్నా కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయినాయని చెప్పొచ్చు. కానీ ఎంత తగ్గిపోయినా ఏం జరిగినా సరే తాడిపత్రిలో మాత్రం ఇంకా అదే సిచ్యువేషన్ ఇప్పటికే కొనసాగుతోందని అనుమానం చాలామందిలో ఉంది. అందులో ముఖ్యంగా అక్కడ 2 కీలకమైన కుటుంబాలు, ఒకటి కేతిరెడ్డి కుటుంబము, ఇంకొకటి జేసీ కుటుంబం. ఈ 2 కుటుంబాల మధ్యలో ఆ ఆధిపత్య పోరు కానివ్వండి, లేకపోతే ఆ సినారియోస్ కానివ్వండి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎందుకంటే మనం గతంలో చూసాం 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా కొద్దిగా స్తబ్దుగా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అట్లీస్ట్ ఎంతో కొంత మాట్లాడారు, బయట తిరిగారు. అప్పుడు కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో కానివ్వండి ఆ విషయాలు కొద్దిగా హవా నడిపించే ప్రయత్నం చేశారు. కానీ జేసీ దివాకర్ రెడ్డి పూర్తిగా స్తబ్దుగా ఉండిపోయారు. ఆయన హెల్త్ కూడా బాగాలేదన్న విషయం అందరికీ తెలుసు. ఆ టైంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చేసిన కొన్ని కార్యక్రమాలు కానివ్వండి, ఆ ఘటనల నేపథ్యంలో ఆ 2 కుటుంబాల మధ్యలో ఉన్న అగాధం కాస్త పెరిగింది అన్నది మనం తెలుసు. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, వైసీపీ అధికారంలో నుంచి వెళ్ళిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టార్టింగ్లో కొద్దిగా ఎక్కడో ఒక చోట చెదురుమదురు ఘటనలు జరిగినాయి తప్ప ఈ స్థాయిలో అంటే ఒక వ్యక్తిని ఆ ప్రాంతంలోకి తన సొంత ఇంటికి కూడా రాకుండా ఆపడము, నిరోధించడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ మాత్రం ఒక్క తాడిపత్రిలో మాత్రమే. అందులో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో డైరెక్ట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికే వెళ్ళి అక్కడ కూర్చొని ఆయనతో మాట్లాడడానికి వచ్చానని చెప్పి చేసిన హడావిడి, అప్పట్లో దాన్ని హీరోయిజంగా ప్రొజెక్ట్ చేయడం అవన్నీ చూశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అదే ఓడలు బళ్ళు అవుతాయంటారు చూసారు. ఆ తరహాలోనే ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ప్రాంతంలో ఉన్న తన సొంత ఇంటికి కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ క్రియేట్ చేశారనే విషయంలో ఎలాంటి అపోహలు లేవు, అనుమానాలు లేవు. ఏకంగా కోర్టు నుంచి ఆయనకి పర్మిషన్ వచ్చినా, ఎస్పీ అతన్ని ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఓకే చేసినా ఇప్పటికి కూడా ఆయన వెళ్ళకుండా ఆపడంలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్నారు. అంతేకాదు, ఆ సక్సెస్ అయ్యే క్రమంలో ఆయన చెప్తున్న మాట ఒకటే, మీరు రాజకీయాలు చేస్తారా చేయండి, నాకు అభ్యంతరం లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డిని మాత్రం నేను తాడిపత్రిలోకి రానిచ్చేది లేదు అని ఆయన ఒకటి దాన్ని ఇగోగా ప్రజెంట్ చేయకుండా, ఇగో అన్న ప్రజెంటేషన్ మనకు కనిపిస్తుంటుంది. అయినా సరే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకవేళ రాష్ట్రంలోకి వస్తే, అందులోనూ ముఖ్యంగా తాడిపత్రిలోకి వస్తే ఫ్యాక్షన్ మరొకసారి జడలు విప్పే అవకాశం ఉంది. ఆయన ముందుగానే చెప్పారు, ఓడిపోతే నేను ఫ్యాక్షన్ చేస్తానన్నారు. కాబట్టి నా నియోజకవర్గము లేదా నా మున్సిపాలిటీలో ఇలాంటి వాటికి అవకాశం లేకుండా ఉండాలంటే కేతిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలోకి రానివ్వకూడదు అని ఆయన అవుటర్ లైన్గా చెప్తున్నారు. అక్కడితో ఆగిపోవట్లేదు. మరి ఇంకో మాట ఏం చెప్తున్నారు, వైసీపీలోంచి ఎవరైనా రావచ్చు, ఎలాంటి రాజకీయమైనా చేసుకోవచ్చు, ఏవైనా సరే నాకు అభ్యంతరం లేదు, కానీ ఒక కేతిరెడ్డిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గంలో కానివ్వండి తాడిపత్రిలో కానీ రానివ్వను, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మనకు మొన్న చూసాము, వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించిన జయంతి వేడుకలు కావాలంటే పెట్టుకోండి, మీరు ఇబ్బంది ఏం లేదు. నాకు కావాలంటే మీరు చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డిని రమ్మని చెప్పండి, లేకపోతే ఇంకో జిల్లా నుంచి ఎవరినైనా రమ్మని చెప్పండి, ఎవరినైనా ఇక్కడ తీసుకొచ్చి ఎలాంటి కార్యక్రమాన్ని చేసుకోండి, రాజకీయాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ కేతిరెడ్డిని మాత్రం దాంట్లో అలౌ చేసే సిచ్యువేషన్ లేదు, అది ప్రసక్తే లేదు అన్న విషయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ మరొకసారి మళ్ళీ దానికి సంబంధించి, ఎందుకంటే గతంలో మనం చూసాం 16వ తారీఖు నేను రావాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా లేదు, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి 18 తర్వాత మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ పెట్టుకోండి అన్నారు. ఇవాళ 18వ తారీఖు ఇవాళ వెళ్దామని ప్రయత్నం చేస్తే కూడా అగైన్ మళ్ళీ కోర్టు ఓవైపు ఆయన తీసుకెళ్ళని చెప్పి ఆదేశించింది, ఆయన వెళ్ళడానికి అనుమతించింది. ఎస్పీ కూడా దానికి సంబంధించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కానీ బట్ లోకల్ పోలీసులు కానివ్వండి, జేసీ వర్గం కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని తాడిపత్రిలోకి రానివ్వని చెప్పేసి ఆపుతున్నారు. దీని వెనక కేవలం ఒకటే యాంగిల్ కాదు, 2 యాంగిల్ ఉందని కూడా ఒక విశ్లేషణ ఇస్తుంది. ఆ 2 యాంగిల్ ఏంటంటే, కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడ ఉన్నంత కాలము మాకు అవకాశం దొరికే పరిస్థితి లేదు కాబట్టి వైసీపీలో ఉన్న మరో వర్గం, ఓపెన్గా చెప్పాలంటే రమేష్ రెడ్డి వర్గం కూడా కేతిరెడ్డి రాకపోతేనే మాకు మంచిది, రాజకీయంగా మాకు అడ్వాంటేజ్ వస్తుంది, మాకు అవకాశాలు వస్తాయి, రేపొద్దున రాష్ట్రంలో ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జరగకపోయినా దాంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే మాకు అడ్వాంటేజ్ రావాలి అంటే కేతిరెడ్డిని రాజకీయాల్లో
ముఖ్యంగా తాడిపత్రి రాజకీయాల్లో లేకుండా చేస్తేనే మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నట్టుగా కొన్ని వినిపిస్తున్నాయి. బట్ దాని గురించి అయితే అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు, దానికి సంబంధించి లేదు. ఎందుకంటే మోరోవరు కేతిరెడ్డి పెద్దారెడ్డిని కాదని జేసీ దివాకర్ రెడ్డితోనో లేకపోతే జేసీ కుటుంబంతో ఇవాళ పోటీ పడే పరిస్థితి ఆ జిల్లాలో వేరే కుటుంబం లేదన్నది దట్ ఇస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. దాంట్లో ఎలాంటి అనుమానం లేవు. కానీ కేతిరెడ్డి ఇవాళ అక్కడికి వస్తే మరొకసారి రాజకీయాలు చేస్తే అది జేసీ కుటుంబానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే నేపథ్యంలోనే ఒక్కొక్కసారి కొన్ని పొంతన లేని మాటలు మాట్లాడతారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే అవసరం అనుకుంటే నేనే వస్తానేమో రేపు పొద్దున వైసీపీలోకి, ఎందుకు మీరు కేతిరెడ్డిని కౌంట్ చేసుకుంటున్నారు, నాకు జగన్మోహన్ రెడ్డితో కానివ్వండి, వైఎస్ కుటుంబంతో కానివ్వండి, మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువ అనుబంధం ఉంది మా కుటుంబానికి. కాబట్టి రాజారెడ్డి కాలం నుంచి మాకందరికీ మంచి సాన్నిహిత్యం ఉంది, అవసరం అనుకుంటే నేను వైసీపీలోకి వస్తానేమో, ఎవరికి తెలుసు, అది కాదని చెప్పలేరు కదా అనే విధంగా కూడా ఆయన మాట్లాడడము. కూటమి ప్రభుత్వంలో ఉంటూ కూడా కూటమికి సంబంధించిన అధికారులను కానివ్వండి, ఆ సంబంధించిన మిగిలిన మంత్రులను కానివ్వండి, తాడిపత్రిలో జోక్యం చేసుకోకుండా ఆపేందుకు, నిలువరించేందుకు చేసే ప్రయత్నాలు కూడా ఆయన 100% సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే మనం చూసాం గతంలోనే ఆదినారాయణ రెడ్డికి తర్వాత ప్రభాకర్ రెడ్డికి గొడవ జరిగినప్పుడు కూడా డైరెక్టర్ సీఎంఓ నుంచి ఫోన్ వస్తేనే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. అలాంటప్పుడు అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఒక కొరకడానికి కొయ్యగానే ఉన్నారు. అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ అతని అండర్లోనే పనిచేయాలంటున్నారు. ఇలాంటి ఉన్నప్పుడు కేతిరెడ్డిని ఎలా రాణిస్తారు అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం ఖచ్చితంగా ఎస్. ఆయన చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ ఆయనదే పైచే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డిని లోపల రానివ్వకుండా ఆపడంలో ఓవైపు కోర్టుకి ధిక్కరణ ఉంది, పోలీసులకు సంబంధించిన మాటకు ఆయన లెక్క చేయట్లేదు. అది సరిపోదన్నట్టు ప్రభుత్వాన్ని కూడా ఆయన పెద్దగా కేర్ చేయట్లేదు అన్న విషయం అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో ప్రభుత్వం ఆలోచించుకోవాలి, కూటమిలో ఉన్న నేతలు ఆలోచించుకోవాలి. ఈయన ఒక రాజ్యాంగేతర శక్తిగా ఏమైనా ఎదుగుతున్నాడని అనుమానం వస్తున్న నేపథ్యంలో దాన్ని నిలువరించకపోతే రేపొద్దున ఆయన ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు, దానివల్ల కూటమికి కానివ్వండి, అంటే ప్రభుత్వానికి కానివ్వండి, పార్టీకి కానీ ఎలాంటి నష్టం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడైతే బెరీజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, ఇవాళ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లో జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఈ రెండింటికి మధ్యలో ఆ డిఫరెన్స్ని కానివ్వండి, ఆ సిమిలారిటీస్ని కానివ్వండి ప్రజలు గమనిస్తున్నారు. రేపొద్దున మరొకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి అవకాశం ఇస్తారు, అవకాశం ఇచ్చినప్పుడు ఒకవేళ నిజంగానే బాజీ పలట్గేతో క్యా హోతా అని అంటారు కదా, అట్లా మరొకసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే వస్తే అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏంది, ఆయన కుటుంబం పరిస్థితి ఏంది అన్నది ఇవాళ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. థ్యాంక్ యూ.